హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రోజులు, తిథులు, మాసం గురించి తెలుసుకుందాం. అలాగే ధనవంతులు అవ్వాలన్నా, పితృదోషాలు తొలగిపోవాలన్నా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, పుత్రుడు లేని లోటు తీర్చే ఒక మొక్క ఉంది. ఆ మొక్కే అశ్వత్థ వృక్షం. దాన్నే మనం రావి చెట్టు అంటాము. ఎవరైతే రావి చెట్టు నీడలో ఉండి గాలి పీలుస్తూ ఉంటారో వారికి రోగాలు అనేవి హరించుకుపోతాయి, పాపాలు నశిస్తాయి. 1000 మగపిల్లలు ఉన్నా చేయలేని మేలు ఈ చెట్టు చేస్తుంది. ఈ చెట్టును మనం ఎవరైతే నాటి మంచిగా దాని చుట్టూ కంచె తయారు చేసి ప్రతినిత్యము నీరు పోసి దానిని ఏపుగా పెంచేటట్టు చేస్తారో వారికి వంశవృద్ధి కలుగుతుంది. పితృవులు కూడా సంతోషం చెంది పితృదోషాలు తొలగిపోతాయి, ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఎవరికైతే స్త్రీలు సంతాన సమస్యలతో బాధపడతారో వారు ప్రతి శనివారము కూడా 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే సంతానకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతటి గొప్ప వృక్షం ఈ అశ్వత్థ వృక్షం. దీని వెనకాల కథ కూడా ఉంది. ఎందుకంటే అశ్వత్థ వృక్షం సాక్షాత్తు నారాయణ స్వరూపం. ఒకానొక సందర్భంలో ధనంజయుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. గొప్ప విష్ణు భక్తుడు. అతనికి ఒకరోజు విష్ణువు పరీక్ష పెట్టదలుచుకున్నాడు. అతని వద్ద ఉన్న ఐశ్వర్యాన్ని మొత్తాన్ని కూడా తొలగింపచేస్తాడు. ఇక డబ్బు లేదని చెప్పేసి భార్య అసహించుకొని దూర్భాషలాడి భర్తను వదిలి పుట్టింటికి వెళ్ళిపోతుంది పిల్లలతో సహా. ఇక తనకి ఆకలి తట్టుకోలేక కట్టెలు కొట్టి ఆ కట్టెల పొయ్యి మీద వంట చేసుకుందాం అనుకుంటాడు. అందుకు పక్కనే ఉన్న రావి చెట్టును నరుకుతాడు. నరకగానే అందులోంచి విష్ణు భగవానుడు ప్రత్యక్షమవుతాడు. నారాయణుడు ప్రత్యక్షమవడం చూసిన ఆ బ్రాహ్మణుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆ రావి చెట్టును నరికే అప్పుడు కూడా ఆ బ్రాహ్మణుడు విష్ణునామ జపాన్ని చేస్తూ నరుకుతాడు. ఇక విష్ణువు ప్రత్యక్షమై తన భుజం నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇక బ్రాహ్మణుడు అయ్యో ఎందుకు ఇలా జరిగింది అంటే, నువ్వే కదా రావి చెట్టును నరుకుతున్నావు, ఆ రావి చెట్టు సాక్షాత్తు నేనే, నా స్వరూపమే అది అని చెప్పేసి చెప్తాడు. ఇక క్షమాపణలు కోరుకుంటాడు ఆ బ్రాహ్మణుడు. ఇక ప్రతినిత్యము నువ్వు ఈ రావి చెట్టును నా స్వరూపంగా పూజించు, దీనిని నరకవద్దు. ఎప్పుడైతే నువ్వు దీన్ని పూజిస్తావో సమస్తము నీకు ప్రాప్తిస్తాయి. ఇక తన ఐశ్వర్యం తనకు తిరిగి వస్తుంది, సర్వ సంపదలు వస్తాయి. వెళ్ళిన భార్య పిల్లలు కూడా తిరిగి తన వద్దకు వస్తారు. చూసారు కదండి అశ్వత్థ వృక్షానికి ఉన్న గొప్పతనం. మీరు కూడా దేవాలయాల దగ్గర కానీ రోడ్డుకి ఇరువైపులా కానీ చెట్లను నాటండి. ఇక వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే విషయాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు రాశుల్లో 8వ రాశి. ఈ రాశికి కుజుడు అధిపతి వహిస్తాడు. కాబట్టి మంగళవారం వీరికి కలిసి వచ్చే వారం. కలిసి రాని వారాలు బుధ శనివారాలు. ఘాతవారం శుక్రవారం. ఘాత తిథి దశమి. అదృష్టాన్నిచ్చే రంగులు ఎరుపు, పసుపు, రాగి కలర్, అలాగే బంగారం కలరు. కలిసి రాని రంగులు నలుపు, నీలము. వీరు తీసుకోకూడని అంటే తక్కువగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు నూనె, ఉప్పు, తీపి పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే వీరికి అదృష్ట సంఖ్య 9. వీరు ఎంత వీలైతే అంత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన వీరి జీవితం చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.